మానవులు వారి గుర్తింపును అలాగే ఉంచుకోవాలి. ప్రతి వ్యక్తి నిజంగానే ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకం అంటే ఏ అర్థంలో? తనకొక ఆత్మ ఉందని, ఆ ఆత్మ శరీరంతో కప్పబడి ఉందని, శరీరం వస్త్రాలతోనూ, ఇవన్నీ ఒక ఇంట్లోనూ, ఆ ఇల్లు ఒక గ్రామంలోనూ, ఒక జాతి ఒక సమాజంలోనూ, ఆ తరువాత ఒక జిల్లాలోనూ, ఒక దేశంలోనూ ఉన్నాయన్నమాట. ఎన్ని ఉల్లిపొరలో చూశారా? నిజమైన సామరస్యం, శాంతి, ప్రగతి, సోదరభావం, ప్రేమ కావాలంటే ఈ అడ్డుగోడలన్నీ నిర్మూలించుకోవాలి. నేను తిరిగి నా వ్యక్తిత్వానికి వెళ్ళాలంటే ఈ పొరలన్నీ తీసేయాలి. ఆ విధంగా అన్ని గుణ విశేషణాలను తీసేస్తే ఆ వస్తువు యొక్క తత్వానికి వస్తాం. ముందు జాతీయతా భావన పోవాలి. నేను డెన్మార్క్లో ఉన్నాను, కానీ డేన్ను కానక్కర్లేదు. నేను ఏ దేశంలో ఉన్నా నేనొక మనిషిని.